ఓబీసీ కులగానలో ఆ సెన్సస్లు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రెజల్యూషన్ పంపుతా ఉన్నాము. దాన్ని ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో యునానిమస్గా రిజాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పరంగా కూడా వారు ఒక రిక్వెస్ట్ని క్యాబినెట్ సహచరులతో మాట్లాడి నోట్ పెట్టి వారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రెజల్యూషన్ పంపుతామన్న మాట చెప్పడం జరిగింది. సో ఇవాళ సమావేశంలో కులగణన అంశంతో పాటు చాలా అంశాలు చర్చకు వచ్చాయి. మీకు తెలుసు, నేను ఇదే గాంధీభవన్ వేదిక గురించి మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కూడా చాలా అపోహలు అనుమానాలు ఉండినాయి. ఆనాడు ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ అనుమానాలు మేము నిగుటి చేసుకుని మళ్ళీ ప్రజలకు చెప్పడం జరిగింది. మొన్న టీపీపీఎస్సీ వెబ్సైట్లో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం చూస్తే ఓవరాల్గా బీసీలకి 57.11% సెలెక్ట్ అయినారు. అంటే 1:50 పిలిచిన దాంట్లోనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో దీని మీద అనుమానాలు అపోహలు ఉండేమాట వాస్తవం. అవన్నీ నివృత్తి చేస్తూ 57.11% సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓన్లీ 9.80% జనరల్ ఓపెన్ కేటగిరీలో జనరల్ వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ కోట వేరుగా ఉండింది. సో సమాజంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు కొంత అపోహలు అనుమానాలు సృష్టించి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవి నమ్మకూడదని మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీల కులగణన విషయంలో ఇక్కడ నాయకులు మేమందరం కూడా హనుమంతరావు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, అనిల్ కావచ్చు, పెద్దలు షబీర్ అలీ కావచ్చు, మహమ్మద్ యాష్ గారు, మల్లన్న గారు, మా అందరి తాపత్రయం కూడా కులగణన సజావుగా జరగాలి. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన తూతా చెప్పకుండా తెలంగాణలో అమలు కావాలనేదే మా ధ్యేయం కూడా. దానికోసం మేమందరం కూడా దీనిపై కట్టుబడి ఉన్నాం. సెన్ససే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరికి ఏ ఉద్యోగాలు వచ్చినా ఎవరి వాటా వారికి వచ్చే విధంగా మా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే మేము పంపే రెజల్యూషన్ చాలా ప్రధాన అంశం. 2025లో జరపతలపెట్టిన సెన్సస్లో ఎస్సీ ఎస్టీ అలాగే బీసీల కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ దశగా సరైన నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. బీసీలకి 10 ఏళ్ళుగా చేసింది ఏమి లేదు. కనీసం దీంట్లోనైనా మీరు అది ఇంక్లూడ్ చేసి మీ చర్చతో చాటుకుంటే బాగుంటుందని పీసీసీ రెజల్యూషన్ ద్వారా అభిప్రాయపడింది. బీసీ కమిషన్ కరెక్ట్ కాదని కొందరు కోర్టుకు పోయినారు. బట్ బీసీ కమిషన్ ఏర్పాట్లో కానీ మొన్న జీవో ఇచ్చే క్రమంలో కానీ ఎక్కడ కూడా తప్పులకి అవకాశం లేకుండా తీసుకోవడం జరిగింది. ఇక్కడ హైకోర్టులో అభిప్రాయపడితే ఏమైనా సరి చేసుకోవాల్సిన అంశాలు ఉంటే కూడా సరి చేసుకుంటాము. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కులగణన అనేది రాహుల్ గాంధీ గారి యొక్క అభిలాష, ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారి ఆకాంక్షని నెరవేర్చడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, మధు యాష్ గారు కానీ, మల్లన్న కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, హనుమంతన్న కానీ అందరం కూడా రాహుల్ గాంధీ గారు సైనికులం. మేము తప్పకుండా తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఇది సమగ్ర కుల సర్వే. ఇది అందరు వస్తారు. ఇది ఒక్క బీసీ కోసం కులగణన సర్వే జరగట్లేదు. ఇదేంటి సర్వే జీవో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. ఇట్లా బీసీ సర్వే అని ఎక్కడ లేదు. అందరు వస్తారు. అసలు అందుకే రాహుల్ గాంధీ ఆలోచన అండి, ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎంత జనాభాలో ఉన్నారు, ఎంత శాతంలో ఉన్నారు, ఎంత నిష్పత్తిలో ఉన్నారు, వారికి వంతున్న ఫలాలు ఏంటి, వ్యత్యాసం ఉందనే కదా వారి బాధ అంతా కూడా. మోడీలాగా ధనవంతులు పెంచేసి ఇవాళ ధనవంతుల సంఖ్య, వారి ఆస్తిపాస్తులు ఎంత పెరిగినాయి 10 ఏళ్లలో. 1% ఆఫ్ ది పాపులర్ 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ ఆర్ కంట్రోలింగ్ మోర్ దాన్ ఎంత 26% ఆఫ్ ది నేషనల్ ఎకానమీ. అంతేనా?
అది వ్యత్యాసం ఉందనే కదా రాహుల్ గాంధీ ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని. సమగ్ర సర్వే స్టేబుల్ చేయలే కదేనా. గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ఒక జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. అది గత ప్రభుత్వంలో ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని జీవోలు మరుగున పడ్డాయి, ఎన్ని జీవోలు ఇంప్లిమెంట్ అయినాయి. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి అసలు పొంతనే లేదు. దాదాపుగా ఆ రకంగానే ఇచ్చినాము, ఆ రకంగా ఇస్తాము కూడా. ఇచ్చినాము మీద లెక్కలు మేము ఇస్తాము. కార్పొరేషన్ చైర్మన్లో బీసీలకు ఎంత ఇచ్చాము, విప్పులో 4 వేస్తే 2 బీసీలకు ఇచ్చాము, 1 ఎస్టీకి ఇచ్చాము, 1 ఎస్సీకి ఇచ్చాము. డెఫినెట్గా ఇప్పటివరకు కూడా ఇచ్చాము. కొద్దిగా హెచ్చు తక్కువలు ఉంటే సరి చేస్తాం, డెఫినెట్గా ఇస్తాం. ఎంపీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు గెలిపే ఆధారంగా జనరల్ ఎన్నికల్లో కొంత తక్కువ శాతం ఇచ్చినమాట వాస్తవం. ఎమ్మెల్యే సంఖ్య అప్పుడు కూడా ఎక్కువ ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయాం. అవన్నీ కూడా నామినేటెడ్ పదవుల్లో మేము సరిగూర్చే ప్రయత్నం చేశాం. 2 ఎమ్మెల్సీలు వస్తే 1 బీసీకి వచ్చింది, 2 రాజ్యసభలు వస్తే మా తమ్ముడు అనిల్కి అవకాశం వచ్చింది, ఇంకా 2 ఎమ్మెల్సీలో 1 మైనార్టీకి ఇవ్వడం జరిగింది, ఒకే 1 రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాము. అందుకే ఏఐసిసి నిర్ణయిస్తుంది, మీరు నేను నిర్ణయించేది కాదు కదా. అది అవసరాన్ని బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏఐసిసి తగు నిర్ణయం తీసుకుంటుంది. ఎవరన్నారమ్మది? నేను గతంలో కూడా చెప్పాం, మేము కూడా ఎదురు చూస్తున్నామని. సరే, రాజకీయంగా చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుతూ ఉంటాము, కొన్ని అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. బట్ ఏదున్నా ఒకటి మాత్రం వాస్తవం, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు లేవు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను యాజ్ ఎ పీసీ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా కూడా గతంలో జరిగినటువంటి దోపిడీ, ఆక్రమణ, భూదోపిడీ, ప్రజల సొత్తు దోపిడీ మీద తగు చర్యలు ఉండాలి, తగు న్యాయ విచారణ జరపాలని. వాళ్ళ పార్టీ కిందికి పోతా ఉంది కాబట్టి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు పాపం హరీష్ రావు చేయాల్సిన అవసరం వస్తుంది. మా మల్లన్న ఛాలెంజ్ విసురుతున్నారు. హరీష్ రావు ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే ఆ ఒక్క ఎన్నిక జరిగితే తెలుస్తుంది ఎన్ని సీట్లు వస్తాయని.